నమస్తే. వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. అమ్మయ్య, ప్రపంచం మొత్తానికి ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. లేకపోతే ఈ రాత్రి ఎంతటి భయంకరమైన కబురు వినాల్సి వస్తుందో. ఇన్ని లక్షల కోట్ల మంది ఇరానీయులు అమెరికా జరిపే దాడిలో, కనీవిని ఎరుగని రీతిలో అమెరికా జరుపుతానని చెప్పిన దాడిలో ప్రాణాలు కోల్పోయి క్షతగాత్రులై ఇరాన్ మొత్తం తుడిచిపెట్టిపోతుందేమన్న భయాలతో అల్లాడుతున్న ప్రపంచంలోని సకల మానవాళికి శుభవార్తలాగా ఒక 14 రోజుల పాటు సీజ్ ఫైర్ కుదిరింది అమెరికా ఇరాన్ మధ్య. యుద్ధ తాత్కాలిక విరమణ. ఇదే కనుక జరగకుండా ఉన్నట్లయితే అమెరికా ముందుగానే ప్రకటించిన ప్రకారం ఇరాన్పై దాడికి దిగి ఆ జాతి మొత్తాన్ని నాశనం చేసే లక్ష్యంతో ఏం చేస్తుందో, అణుబాంబైనా వేస్తుందేమో, న్యూక్లియర్ దాడి చేస్తుందేమో అన్న భయాలన్నీ కూడా కనీసం 2 వారాల పాటు ఆగి ప్రపంచం కొంచెం ఊపిరి తీసిన అవకాశాన్ని ఇచ్చాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ట్రంప్ అంత తేలిక మెత్తబడే మనిషి కాదని మనకు తెలుసు. ఎప్పటికప్పుడు డెడ్ లైన్స్ ప్రకటిస్తూ వాడిని పొడిగిస్తూ మళ్ళీ క్యాన్సిల్ చేస్తూ వచ్చినప్పుడు కూడా ఈసారి మాత్రం ఆయన చాలా భీషణ ప్రతిజ్ఞ చేశారు. మంగళవారం రాత్రి, అంటే ఏప్రిల్ 7వ తారీఖు రాత్రి, ఇరాన్ జాతి మొత్తాన్ని తుడిచిపెట్టేస్తానని, సివిలైజేషన్ అంటే ఇరాన్ నాగరికత మొత్తాన్ని రూపుమాపుతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇది హోర్ముజ్ జలసంధిని కనుక ఇరాన్ తెరవకపోతే. అయితే ఇరాన్ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. సరికదా భయపడకపోగా అమెరికాకు ప్రతి సవాలు విసిరింది. ట్రంప్ ఎన్నో రకాలుగా మీమ్స్ వీటితో తీవ్రంగా అవమానపరిచింది, ఒక రకంగా రెచ్చగొట్టింది కూడా. అంతే తప్ప వెనకడుగు వేయలేదు. అయితే వీటన్నింటినీ పక్కన పెడితే అసలు ట్రంప్ ఇవాళ ఇరాన్పై దాడిని ఎందువల్ల ఆపారు, దీనికి ఏ కారణాలు దోహదం చేశాయి, ప్రపంచం మొత్తం మనతో సహా కాస్తన్న తెప్పరిల్లి కాస్త ఊరట చెందేందుకు దారితీసిన ఈ తాత్కాలిక ధోరణి వెనుక ఏ అంశాలు ఉన్నాయి అని ప్రధానంగా పరిశీలిస్తే మనకు ముఖ్యంగా కనిపించేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుల నిరసన, వ్యతిరేకత, ఆగ్రహం. ఆఖరికి అమెరికాలోని డెమోక్రాట్స్, అంటే ప్రతిపక్ష డెమోక్రాట్సే కాకుండా ఆయన పార్టీ అయిన రిపబ్లికన్లోని ఎందరో నేతలు కొన్ని దశాబ్దాలుగా ట్రంప్తో పాటు ఉంటున్న సన్నిహిత సహచరులు సైతం ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఒక జాతి మొత్తాన్ని ఒక రాత్రిలో నాశనం చేస్తానంటాం తీవ్ర అమానుషమై మానవత్వం ఈ వ్యక్తి ఇలా అనదని, ట్రంప్ ఇలా చేయటం అన్నది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అమెరికన్లు, డెమోక్రాట్స్, రిపబ్లికన్ వీళ్ళు కాకుండా అమెరికా మొత్తం వివిధ రంగాల్లోని ప్రముఖులు తీవ్రంగా ఆగ్రహం వెలకెక్కారు. కొంతమంది అయితే ముందుకు వెళ్ళి ట్రంప్ను యుద్ధ నేరాలకు పాల్పడినందుకు గాను ఇంపీచ్మెంట్ అంటే అభిశంసనకు గురి చేయాలని, లేదా రాజ్యాంగం సవరించైనా సరే ఆయనను అధ్యక్ష పదవిని దింపేయాలని కూడా డిమాండ్ చేశారు. పోప్ లియో కూడా ట్రంప్ చేస్తున్నది మానవాళికి తీవ్ర దోహమని, అమెరికన్లు అందరూ కూడా ఆయన ఈ చర్యకు పాల్పడి ఈ చర్య నుంచి వెనుక వేయేలా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ సంస్థ కూడా ఈ ట్రంప్ చేసిన హెచ్చరికను, ఆయన దుందుడుకు ప్రవర్తనను అభివర్ణించేందుకు తమ వద్ద మాట్లాడలేమంది. ఇలా అన్ని వైపుల నుంచి కూడా తన సన్నిహిత సహచరులే కాకుండా అన్ని వైపుల నుంచి మరో మిత్ర దేశాలు ఇంతవరకు ట్రంప్ ఏం చేసినా చూస్తున్నట్టుగా వ్యవహరిస్తూ ఆయన పట్ల భయభక్తులతో వ్యవహరిస్తున్న మిత్ర దేశాలన్నీ కూడా చాలా దేశాలు ఈ ట్రంప్ను ఖచ్చితంగా వెనుకలాగాయి. దీంతోపాటు అమెరికా సైన్యంలో కీలకమైన పదవుల్లో ఉండి రిటైర్ అయిన, ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న చాలామంది మేజర్స్, జనరల్స్, కల్నల్స్ వీళ్ళందరూ కూడా ట్రంప్ను తీవ్రంగా దుమ్మిపట్టారు. చాలామంది తమ దీర్ఘ సర్వీస్లో ఇలాంటి చెత్త అధ్యక్షుడిని తాము చూడలేదని, ప్రజల ప్రాణాలు కానీ ఒక జాతి శ్రేయస్సును కానీ ఏమాత్రం దృష్టిలో పెట్టకుండా ఇలా అవాంఛిత యుద్ధాన్ని, అనాలోచిత యుద్ధాన్ని, ఎందుకు పనికిరాని దారుణ మానవకాండను తీసుకొచ్చిన అధ్యక్షుడు తాము చూడలేదంటూ ఇప్పటికైనా సరే ట్రంప్ వెనక్కి తిరగాలని, ఇరాన్పై దుందుడు చర్యలకు పాల్పడవద్దని హితవు చెప్పారు. ఇప్పటికీ అమెరికా వ్యాప్తంగా మనం చూసాం, చాలా నగరాల్లో, అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎన్నో నగరాల్లో ఈ యుద్ధం వద్దంటూ ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిపి అమెరికా చేసిన యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని, ఇరాన్ తమపై ఒక్క బాంబు కూడా వేయకుండానే, తమకు ఎటువంటి నష్టం కలుగు చేయకుండానే ఇరాన్పై ఇలా ఇజ్రాయెల్ మాటలన్నీ ఇంతటి మారణహోమం 5 వారాల పాటు చేయడం తగదని పేర్కొంటూ కొన్ని లక్షల మంది ఉద్యమాలు చేశారు, నిరసనలో పాల్గొన్నారు. సుమారు 1 కోటి మంది పైగా ప్రజలు అమెరికా వ్యాప్తంగా ట్రంప్ ఈ చర్యను, ట్రంప్ యుద్ధకాంక్షను నిరసిస్తూ రోడ్లపైకి వచ్చారు. ఇది ఇంకా ప్రబలే సూచనలు కనిపిస్తున్నాయి. వీటన్నిటితో ఇట్లా ఇంటా బయట అన్ని చోట్ల వెలువెత్తిన తీవ్ర వ్యతిరేకతతో ట్రంప్ పునరాలోచన పడక తప్పలేదు. ఇజ్రాయెల్ ఇప్పటికీ కూడా ఇరాన్పై యుద్ధాన్ని ఆపవద్దంటూ
ఆయన చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నప్పటికీ కూడా ట్రంప్ తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఇక వేరే మార్గం లేక ఇలాగే కనుక తను ముందుకు వెళ్తే ఏకంగా ఒంటరి అయిపోవచ్చు, అభిశంసనకు గురి కావచ్చు, లేదా పదనే కోల్పోవలసి రావచ్చు అన్న తెలివిడితో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సీజ్ఫైర్కి అంగీకరించారు. పైకి మాత్రం ఇరాన్ తాత్కాలిక సీజ్ఫైర్కు ప్రతిపాదించిందని, తమ లక్ష్యాలను నెరవేరాయి కాబట్టి తన యుద్ధ విరమణకు తాత్కాలికంగా అంగీకరించాలని ట్రంప్ చెప్పి తన పరువు కాపాడుకోవాలనుకుంటున్నప్పటికీ కూడా ఇరాన్ మాత్రం ఈ యుద్ధంలో తానే గెలిచానని, తాము అమెరికాకు విధించిన షరతుల వల్లే, అమెరికా వాడికి అంగీకరించినందువల్లే ఈ సీజ్ఫైర్కు తాను అంగీకరించాలని, అంతే తప్ప అమెరికా షరతులకు తాను లోబడలేదని, తను ఎటువంటి నిర్దిష్ట హామీలు ఇవ్వలేదని కుండబద్దలు కొడుతోంది. పైగా ఆయన ఎన్నో ప్రపంచ దేశాలు ఆయనపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే 5 వారాల పాటు సాగిన యుద్ధం వల్ల చమురు రవాణా చైన్ మొత్తం కుప్పూలి ఎన్నో దేశాల్లో ఆయిల్ ధరలు ఆకాశానికి ఎగబాకి తమ తీవ్ర ద్రవ్యోల్బణ అంచున ఉన్నామని, యుద్ధం కొనసాగితే ఇంకా ప్రపంచం మొత్తం కూడా ట్రంప్ పుణ్యమాని దారుణంగా నాశనమైపోతుందని ఇవన్నీ చెప్పడంతో ట్రంప్ చేసేది లేక పైకి ఏదో బెంకాలు పలుకుతూ ఇరాన్ దిగివచ్చింది కాబట్టి తాను సీజ్ఫైర్కి అంగీకరించాలంటూ పక్కకి తప్పుకుని పరువు కాపాడుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ట్రంప్ విషయాన్ని పక్కన పెడితే ఈ సమయంలో అంటే ఒక్క రాత్రిలో ఇరాన్ చేతి మొత్తాన్ని తుడిచివేస్తానని ట్రంప్ భీషణ ప్రతిజ్ఞ చేసినప్పటికీ కూడా ఇరాన్ మాత్రం మొదటి నుంచి చేస్తున్నట్టు కానీ ఇంతవరకు ఈ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇరాన్ ప్రజలు తమ ముందు నుంచి నమ్మే విషయాలు ప్రాణప్రదంగా విశ్వసించి కర్బలా యుద్ధ స్మృతి మేర దేశాన్ని కాపాడుకునేందుకు తమ ప్రాణాలను తృఢప్రాయంగా అర్పించదలిచి అమెరికా నాశనం చేస్తానని చెప్పిన ప్రాజెక్టులు, వంతెనలు, పవర్ ప్లాంట్స్ వీటన్నిటి వాటి మానవహారాలుగా ఏర్పడ్డారు. ఎంతోమంది ప్రసిద్ధ సంగీతకారులు, అథ్లెట్లు, క్రీడాకారులు వీరందరూ కూడా పవర్ ప్లాంట్స్ మధ్య కూర్చుని రాత్రంతా కూడా సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి అంతా కూడా అక్కడే ఉన్నారు వారు. ఇట్లా ఇవన్నీ కూడా ఇరాన్ ఎంతటి బలిష్టమైన దేశమో, ఎంతటి మనోధైర్యం ఉన్న దేశమో, ఇందువల్ల ఇది అజేయంగా కొన్ని వేల సంవత్సరాలుగా చేతిలో నిలవగలుగుతుందో దాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఎంత తక్కువగా అంచనా వేసి ఎంత దెబ్బతింటున్నాయో, ప్రపంచవ్యాప్తంగా ఎంత పరపతి సన్నగిలిందో వాటికి అనే విషయాన్ని మరోసారి తేటతలం చేశాయి. అయితే ఇవన్నీ ఇక ట్రంప్ వెనగట్టడం, ఇరాన్ ధీటుగా సిద్ధమవటం ఎన్ని పక్కన పెడితే ఈ కనీసం ఈ 14 రోజుల సీజ్ఫైర్ వ్యవధిలోనైనా ఈ యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా దౌత్య చర్చలు జరగాలని, ప్రపంచం మళ్ళీ యుద్ధం ఆగిపోయి చమురు ధరలని దిగి వచ్చి ప్రపంచం మామూలుగా యథాతథ స్థితికి రావాలని కోరుకుందాం.